ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాల్లో భాగంగా మండపాలను మాత్రం నిర్మించడం జరిగిందండి, యువత అంతా కూడా కలిసి. అయితే ఇప్పుడు మళ్ళీ మనం మరొక మండపాన్ని మనం దర్శించడం జరిగింది. ఒక్కసారి అసలు ఆ మండప కార్యకర్తలు ఎవరు, ఏంటి, ఎప్పటి నుంచి అమ్మవారిని ఇలా నిలబెట్టడం జరుగుతుందని చెప్పి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కార్తిక్ ముదిరాజ్. కార్తిక్ ముదిరాజ్. ఓకే, ఇది అంటే అమ్మవారు మాత్రం చాలా చక్కగా ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి మీరు ఈ ఎల్లమ్మ తల్లి అంటే ఇది మెయిన్ లతా ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్ అని ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మా ముదిరాజ్ సంఘం తరఫున వాళ్ళే మొత్తం పట్టించుకొని ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇది చేయబట్టి మేము చేసి 10 years అవుతుంది. 10 years అవుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారి కళ్యాణోత్సవాల్లో భాగంగా అంటే ఈ జరిగిన అన్ని నాళ్ళు కూడా మీకు ఇక్కడ మండపం ఇలాగే ఉంటుందండి? ఎవ్రీ ఇయర్ వేస్తాము. ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు అన్నదానము కూడా ఇవాళ ఒక్క రోజు అన్నదానం చేస్తాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. అంటే భక్తులు సహకరిస్తారు అందరు. మా ముద్రా సంఘం తరఫున ఇక్కడ చేస్తాం. నమస్తే సార్, మేము హిందూ టీవీ నుంచి వచ్చాము. చెప్పండి, అసలు అమ్మవారిని ఎప్పటి నుంచి, ఏంటి అమ్మవారి మహత్యం ఏంటి? మహత్యం అనుకున్న కోరికలు సరిగ్గా అయితే సార్ తీరుతాయి ఖచ్చితంగా. అమ్మ పూజ, అమ్మ దయ వాళ్ళు ఉంటే మనసు అందరు బాగుంటారు. అంటే ఇది ఎప్పటి నుంచి మీరు, ఎన్నాళ్ళ నుంచి మీరు కూడా అంటే మీ వంతుగా? 15 సంవత్సరాలు. చాలా మహిమగల తల్లి, అనుకున్న కోరికలు తీరుతాయి. నమ్మాల్సి అసలు మన హిందూ ధర్మాన్ని అందరినీ కూడా మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. అది చాలా సంతోషం అండి. ఇంత లక్షల పబ్లిక్ వస్తారు సార్, వాళ్ళకు భోజన వ్యవస్థ కలిగించాలి కాబట్టి అందరు ప్రతి వాళ్ళు చేస్తారు. అందులో మనది కూడా ఉడతా భక్తి సాయము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అన్నదాన కార్యక్రమం చేస్తాం. అంటే ఇదంతా మీ అందరూ సపరేట్ గా చేసేదే? ఎవరిది వాళ్ళు సపరేట్. ఇది వెంకటేష్ ముదిరాజ్, లతా ముదిరాజ్ కలిసి చేస్తాం. కార్తిక్ మీన్ ఇంకొక చిన్న ఆయన వస్తాడు. ఓకే, వాళ్ళందరికీ మీరు వెనక సపోర్ట్, అది మరి వెనక సపోర్ట్ ఉండాలి కదా. చాలా చాలా ధన్యవాదాలండి. అసలు మీ అందరికీ కూడా అమ్మవారి కృప ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, హిందూ ధర్మాన్ని మీరు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూశారు కదండి, అమ్మవారిని వీళ్ళు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి నిలబెట్టడం జరుగుతుంది ఇక్కడ. అంటే అన్నదానాలు స్వయంగా వాళ్ళగానే వాళ్ళ సంఘం వాళ్ళ తరపు నుంచి వెనక సపోర్ట్గా ఉంటూ అందరూ కూడా వాళ్ళ సంఘం వాళ్ళు కలిపి, ముదిరాజ్ సంఘం వారు అంతా కలిపి నిర్వహిస్తున్నటువంటి అన్నదానం కూడా ప్రతి ఏడాది ఇలా 15 ఏళ్ళుగా నిర్వహించడం జరుగుతుంది. కనుక ఆ అమ్మవారి యొక్క కృప ఆ సంఘానికి, ఆ కుటుంబ సభ్యులకి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ కూడా ఉండాలని, అమ్మవారు ఎప్పుడు చల్లని చూపులతో ఆ కుటుంబాలను అందరినీ చూడాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలని, అలాగే హిందూ ధర్మాన్ని కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.